హాయ్ గాయ్స్, ఎంతో టేస్టీగా ఉంటాయి కొబ్బరి జెల్లీస్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. నా వీడియోకి ఇచ్చిన లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఒక పావు లీటర్ పాలు తీసుకుని అందులో పావు కప్పు షుగర్ వేసుకుని ఇలాగ మరుగుతుండగానే ఇలాగ సపరేట్గా ఒక బౌల్ తీసుకుని అందులోనే కొంచెం మిల్క్ తీసుకుని అందులోనే ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా. ఇలాగ పాలు మరుగుతూ ఉంటాయి. మరిగిన తర్వాత ఈ లిక్విడ్ని సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తూ ఉండాలి. ఇలాగా గిన్నె నుండి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి. కుక్ అయిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. ఇలాగ ఒక బౌల్ తీసుకుని అందులోనే కొంచెం గీ రాసుకొని ఈ లిక్విడ్ని అందులో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత అందులోనే కొబ్బరిలో కానీ డిప్ చేసుకోవచ్చు, మిల్క్ పౌడర్ కూడా డిప్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీకరమైన కొబ్బరి జెల్లీస్ రెడీ. బాయ్ గాయ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.